రానున్న రోజుల్లో నెక్స్ట్ ఎవరు మళ్ళీ సీఎం అవుతారని అనుకుంటున్నారు? సీఎం అంటే ఉన్నటువంటి సీఎం కొన్ని కార్యక్రమాలు మరి బాగానే చేస్తున్నాడు. మరి అంటే ఇప్పుడు ఈ హైడ్రా గురించి కొన్ని అపోహలు ఉన్నాయి ప్రజల్లో. అలాంటివన్నీ కూడా తొలగించి చేస్తే ఇప్పుడు హైడ్రా చేసేటువంటి కార్యక్రమం మంచిదే. ఆ చేసే విధానంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అది లేకుండా పూర్తి పరిష్కారాన్ని చూపించి వాళ్ళని వేరే చోటకి షిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళకి తగినటువంటి నష్టపరిహారం ఇవ్వటం ఒకటి, వాళ్ళకి పునరావాసం అనేది కూడా చక్కగా ఏర్పాటు చేస్తే అది సక్సెస్ఫుల్లే. అంటే ఇవన్నీ చేస్తే నెక్స్ట్ సీఎం ఎవరైతారు అనుకుంటారు? రేవంత్ రెడ్డి అవుతారు అనుకుంటారా? కంటిన్యూ కావచ్చు. అది ప్రజాస్వామ్యంలో ఎలా అయినా మనం చెప్పలేము. మీ ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ ఎవరైతారని భావిస్తున్నారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎన్నోసార్లు చూసాము. తర్వాత మరి బీఆర్ఎస్ 2 టర్ములు చూసాము. ఇంకొకసారి బీజేపీకి కూడా ఇస్తే బాగుండును. వాళ్ళు ఎలా చేస్తారో అనేది ప్రజలకు ఆలోచిస్తే అదొక యాంగిల్. మీద మీ ఒపీనియన్ సార్? ఉచితాలు అనేది బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వటం అనేది ధర్మం. గవర్నమెంట్ ఇప్పుడు పన్నుల రూపాయల వీళ్ళు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేసినా ప్రజా ధనాన్నే, ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి వాటిని కొంత మరి బిలో పావర్టీ లైన్ పీపుల్కి అవసరం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, పేదవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ పేదవాళ్ళ ఆ తల్లిదండ్రులు ఉంటారు ఓల్డ్ ఏజ్, వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళ యొక్క స్వార్థాన్ని చూసుకుని ఈ తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క యోగక్షేమాల చోట్ల వదిలేస్తున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఇది ఉన్నదే, ఈ మంత్లీ ఇచ్చేటువంటి ఈ పెన్షను అది ఒక వరం లాంటిది చెప్పాలంటే. అది లేకపోతే చాలామంది ఈ పాటికి తల్లిదండ్రులను చంపేసేటువంటి తరం మొదలయ్యింది. ఎందుకంటే వీళ్ళు మాకు చాలా బర్డెన్ అయిపోయారు, వీళ్ళు ఎందుకు పనికిరారు, మనకి ఏమీ ఉపయోగం లేదు, మా పిల్లల్ని మేము చూసుకోవాలి. మరి ఒకప్పుడు వాళ్ళు ఎంత త్యాగం చేస్తే మనం వచ్చామనేది ఆ జ్ఞానం నశించిపోయింది. అలా తయారైంది. మరి చూద్దాం. ఇప్పుడు అలాంటి వారికి కంపల్సరిగా ఇలాంటివి చాలా చాలా అవసరం. డెవలప్మెంట్ తోని కొన్ని ఇల్లులు పోతా ఉన్నాయి సార్, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. అంటే నిజంగా డెవలప్మెంట్ జరగాలంటే 4 ఇల్లు పోనీ అంటారా, లేదు ఇల్లులను కూల్చి చేసే డెవలప్మెంట్? మరి డెవలప్మెంట్ జరిగేటప్పుడు కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి. ఇప్పుడు ఆ మైనస్ జరిగేటప్పుడు పోవడం అంటే వాళ్ళకి తగినటువంటి నష్టపరిహారాన్ని ఇస్తే ఇంక డెవలప్మెంట్ ముందుకే వెళ్తుంది, కానీ దానివల్ల చేయట్లేదుగా. ఆ ఇచ్చేటువంటి పరిహారాలలో తేడా లేకుండా, పక్షపాతం లేకుండా, నిస్వార్థంగా కనుక గవర్నమెంట్ చేస్తే అది ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ వర్క్. అది రైట్. థ్యాంక్ యూ.